హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నిస్వి క్రియేటివ్ థాట్స్. నేను ఈరోజు బ్యాంగిల్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి, మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా క్రాఫ్ట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా క్రాఫ్ట్ని చూస్తూ ఉండండి. ఇలా మనం ఒక వైర్ని తీసుకొని స్టార్టింగ్లోనే చూపించిన విధంగా స్ట్రైట్ చేస్తూ ఉంటే వైర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. మనము ఏ క్రాఫ్ట్స్ చేసుకోవడానికైనా స్టాండర్డ్గా ఉండి మనకు మంచిగా ఉంటుంది. ఇలా నేను చూపించిన విధంగా ఒక పెన్కి మనం రింగ్స్ అనేవి చుట్టుకోవాల్సి ఉంటుంది. నేను 4 రింగ్స్ చుట్టాను. 4 రింగ్స్ ప్లెయిన్ బ్యాంగిల్కి 4 రింగ్స్ అయితే సరిపోతుంది. మామూలుగా మనం గ్లిటర్ డాట్స్ పెట్టి చేస్తాం కదా, ఆ బ్యాంగిల్స్కి అయితే 5 రింగ్స్ చుట్టుకోవాలి. నేను ఇప్పుడు ప్లెయిన్ బ్యాంగిల్స్కి చుట్టి చూపిస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. మనకు బ్యాంగిల్ అనేది లూజ్గా రావద్దు, టైట్గా రావాలి. అన్నీ మనకు సమానంగా రావాలి. గ్యాప్ అనేది రాకూడదు. రింగ్కి మధ్య గ్యాప్ అనేది రాకూడదండి. గ్యాప్ వచ్చినట్లయితే బ్యాంగిల్ డిస్టర్బ్ అవుతుంది. అందుకోసమని మనము ఇలా గ్యాప్ లేకుండా టైట్గా, ఆల్ రింగ్స్ టైట్గా ఉండాలి. అలా చుట్టుకొని కట్ చేసుకోవాలండి. మనము చుట్టడం టైట్గా చుడతాం కాబట్టి మనకు వైర్ అనేది కట్ అయిపోతుంది. అందుకోసమని మనం వైర్ని ఇలా స్ట్రైట్గా చేసుకొని లాగడం వల్ల మనకు స్టాండర్డ్గా వైర్ ఉంటుంది. ఇప్పుడు మనం నెయిల్ కట్టర్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాతకి మనం ఏం చేయాలంటే నేను చూపించిన విధంగా ఇలా ఈ గమ్ము తీసుకొని ఇలా పెట్టండి. ఇలా మనం గమ్ము పెట్టి నీడిల్ కానీ ఏదైనా స్మాల్ స్టిక్ కానీ ఉంటుంది కదా, దాంతో ఇలా మనం టోటల్ బ్యాంగిల్ చుట్టూ మొత్తం అప్లై చేసుకొని ఇలా నేను చూపించిన విధంగా మొత్తం గమ్ అనేది పెట్టుకోవాలి. నేను చూపించిన విధంగా పెట్టండి. అలా పెట్టడం వల్ల బ్యాంగిల్ అనేది మనం ఏ షేప్లో చేస్తామో ఆ షేప్లోనే ఉంటుంది. మనకు డిస్టర్బ్ అవ్వదు. కంపల్సరీ మనం గమ్ పెట్టుకోవాలి, లేదంటే బ్యాంగిల్ అనేది మనకు రాదు. నేను చూపించిన విధంగానే మీరు పెట్టుకోవాలి. ఇలా టోటల్లీ 2 టైమ్స్ పెట్టుకోవాలి. అప్పుడైతే బ్యాంగిల్ మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇలా కార్నర్స్కి ఇలా గమ్ము అంటినట్లయితే ఇలా మనము నీడిల్తో తీసేసుకోవచ్చు. అలా నీట్ చేసుకోండి. ఎప్పుడైతే మన బ్యాంగిల్ డ్రై అయిపోయాక గమ్ అనేది ఆరిపోతుంది కదా, అప్పుడు మనం నెయిల్ కట్టర్తో కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోవాలి. కొంచెం కూడా బయటికి మనకు వైర్ అనేది ఉండకూడదు. ఇలా నేను ఒక క్లాత్ మార్కర్ తీసుకున్నాను. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ క్లాత్ మార్కర్ అనేది తీసుకోండి. ఇలా ఒక దాంట్లోకి మనం ఎంత కావాలో అంత మార్కర్ని కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి. నేను చూపించిన విధంగా మొత్తం మనం పొడిలాగా చేసుకోవాలి. పొడి అనేది స్మూత్గా ఉండాలి, కొంచెం కూడా రాళ్ళలాగా ఉండకూడదు. ఎందుకంటే బ్యాంగిల్ అనేది మనకు డిస్టర్బ్ అవుతుంది. బ్యాంగిల్ కరెక్ట్గా రావాలంటే నీట్గా ఉండాలి, కొంచెం కూడా రాళ్ళలాగా ఉండొద్దు, చాలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా మనం ఎంత కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. లైట్గా యాడ్ చేసుకొని ఇలా నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గమ్ అనేది యాడ్ చేసుకుంటూ కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయండి. టోటల్ మిక్స్ చేయాలి. ఇలా మొత్తం గమ్ అనేది మనం కంపల్సరీ మిక్స్ చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాంగిల్కి ఎలా పెట్టాలో చూపిస్తాను. నీడిల్కి కలర్ అనేది తీసుకుంటూ ఇలా నీట్గా బ్యాంగిల్కి ఇలా పెట్టుకోవాలి. మనం కొంచెం కూడా గ్యాప్ అనేది రాకూడదు. ఇలా నీట్గా మనం స్టార్టింగ్ ఎంత ఎలా పెడుతున్నామో ఎండింగ్ వరకు అలాగే పెట్టుకోవాలి. బ్యాంగిల్ అనేది గ్యాప్ రాకూడదు. మనం ఎంత నిదానంగా పెట్టుకుంటే మనకు ఈ బ్యాంగిల్ అనేది అంత నీట్గా వస్తుంది. చూడండి, ఇలా జాగ్రత్తగా ఎండింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా మనం సేమ్ సైజులో కలర్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సెకండ్ కోటింగ్ వేసుకోవాలి. ఏ బ్యాంగిల్కైనా మనం ఇలా కలర్ వేసే బ్యాంగిల్స్కి మనం ఖచ్చితంగా సెకండ్ కోటింగ్ అనేది వేసుకుంటే లుకింగ్ బాగుంటుంది. కంపల్సరీ మనం సెకండ్ కోటింగ్ వేసుకోవాలి. అలాగైతేనే మనకు బ్యాంగిల్ అనేది ఉబ్బుగా వస్తుంది కదా, అందుకోసమని మనం సెకండ్ కోటింగ్ కూడా వేసుకోవాలి. మనం జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే బ్యాంగిల్ అనేది మనకు నీట్గా రావాలి కాబట్టి. ఇలా ఎక్కడైనా సరిగా లేనట్లయితే మనం మళ్ళీ ఫిల్ చేసుకోవాలి. నీట్గా వచ్చేదాకా మనం కలర్ తోటి ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, డ్రై అయిపోయింది. లైట్గా ఆరనట్టు ఉంటుంది కదా, అప్పుడు మనము ఇలా స్టిక్ ఉంటుంది కదా, ఇలా మనం హోల్స్ పెట్టుకోవాలి. జాగ్రత్తగా చూడండి, ఇలా ప్రెస్ చేస్తూ స్టోన్ కోసమని ఇలా మనం హోల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు నీడిల్ అయినా పర్వాలేదండి, స్టిక్ అయినా నీడిల్ అయినా హోల్ పెట్టుకోవచ్చు. జాగ్రత్తగా పెట్టుకోండి. మనకు బ్యాంగిల్ అనేది పూర్తిగా డ్రై అవ్వకూడదు, అప్పుడు హోల్ పెట్టడం కష్టం అవుతుంది, బ్యాంగిల్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి లైట్గా ఆరనట్టు ఉంటుంది కదా, అప్పుడే మనం పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన ఇలాంటి 3D అవుట్లైనర్ తీసుకొని స్టోన్ లాగా పెట్టుకోండి. చాలా జాగ్రత్తగా హోల్లో మాత్రమే ఫిల్ చేసుకోవాలి, మనం బయటికి అనేది అంటకూడదు. ఇలా హోల్లో ఫిల్ చేసుకుంటూ ఉండండి. మీ ఇష్టం, మీకు 3D అవుట్లైనర్ ఉన్నా పర్వాలేదు, బయట మీరు ఏది గ్లిట్టర్ మెరుపు కూడా తెచ్చుకొని గమ్ములో కలిపి పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, ఎలాగైనా మీరు స్టోన్ లాగా లుకింగ్ కోసం మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు. లేదు మీకు మెరుపు పెట్టుకోవడం ఇష్టం లేదంటే ఏదైనా కలర్ అయినా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు నచ్చినట్లుగా చేసుకోండి. ఇలా మనం టోటల్ పెట్టుకోవాలి. మనకు బ్యాంగిల్ బయటికి గ్లిటర్ అనేది అంటకూడదు, మనకు నీట్నెస్ పోతుంది. అందుకని కేవలం హోల్లోనే పెట్టుకోవాలి.
ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాతకి ఇలా ప్రెస్ చేయండి బయట నుంచి. చూసారు కదా, మనకు బ్యాంగిల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కలర్తో బ్యాంగిల్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం కొంచెం కలర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం లైట్గా వాటర్ అనేది యాడ్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గమ్ము యాడ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా కొద్దిగా గమ్ అనేది యాడ్ చేసుకుంటూ మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు నీడిల్కి అనేది ఇలా డాట్ లాగా కలర్ అనేది పడితేనే మనకు బ్యాంగిల్కి వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనకు నీడిల్కి డాట్ లాగా రావట్లేదు కాబట్టి ఇంకాస్త గమ్ము యాడ్ చేయండి. అలా మనకు నీడిల్కి డాట్ లాగా వచ్చేదాకా మనం గమ్ము యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం గమ్ యాడ్ చేస్తున్న కొద్దీ మన కలర్ కూడా థిక్నెస్ తగ్గుతుంది. ఒకవేళ మీకు థిక్నెస్ తగ్గింది అని అనిపిస్తే మీరు కలర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, కొంచెం నీడిల్కి వస్తుంది. ఇప్పుడు మనం సేమ్ ఇందాక నేను చూపించిన విధంగా నీడిల్కి పెట్టి స్టిక్ తోటి హోల్స్ పెట్టుకోవాలి. సేమ్ ఇంతకుముందు నేను చూపించిన విధంగానే మనం ఈ బ్యాంగిల్కి కూడా పెట్టుకోవాలి. ఇది రెండో వే అండి. మీ దగ్గర క్లాత్ మార్కర్ లేకపోతే ఇలా కలర్తో కూడా ఈ బ్యాంగిల్ చేసుకోవచ్చు. సేమ్ కలర్ మార్కర్తో ఎలా చేసుకున్నామో ఈ వాటర్ కలర్తో కూడా అలాగే చేసుకోవచ్చు. ఇలా టోటల్ అయిపోయాక మనము వేళ్ళతోటి ఇలా ప్రెస్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా. అప్పుడైతే కరెక్ట్గా స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ప్లెయిన్ బ్యాంగిల్ తయారు చేసుకోవడం చూద్దాము. ఇలా మనం 2 times కలర్ అనేది వేసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పిన విధంగానే అలా ఈ ప్లెయిన్ బ్యాంగిల్కి ఉబ్బు రాకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం ఇలా ప్లెయిన్ బ్యాంగిల్కి గ్లిట్టర్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం పెన్నుకు పెట్టి వేసుకోవచ్చు. మీకు నచ్చితే ఇలా కూడా బ్యాంగిల్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది. చేతితో పట్టుకొని ఇలా కూడా మనం వేసుకోవచ్చు. మన ఇష్టం, మనకి ఎలా కంఫర్ట్ అనుకుంటే అలా మనం బ్యాంగిల్ అనేది రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం చేసిన బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా. నేను ఇంతకుముందు చేసుకున్న బ్యాంగిల్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. మీకు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఇవి నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.